రేపు ఎంతో శక్తివంతమైన అమావాస్య. రేపు రాత్రి 12 గంటల తర్వాత మిథున రాశి వారికి నమ్మలేని మార్పులు. మీకు సింహాసనం మీద కూర్చునే యోగం. ఇంకా మిమ్మల్ని ఆపేవారే లేరు. రేపు ఎంతో శక్తివంతమైన అమావాస్య మొదలుకొని వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, రేపు రాత్రి 12 గంటల తర్వాత వీరి జీవితంలో కలగబోయే నమ్మలేని మార్పులు ఏ విధంగా ఉంటాయన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా? అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, వ్యాపార వశీకరణ, ధన వశీకరణ, కుటుంబ వశీకరణ చేయబడును. తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వశీకరణలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, డబ్బులు, పెళ్లి సమస్యలు, సంతానం లేకపోవడం, దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును. గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నంబర్ 90096491. మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మిథున రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారికి నిరంతర శ్రమకు విజయ ఫలితాలు అయితే లభిస్తాయి. ఆర్థికంగా చాలా చక్కటి అనుకూలమైన పరిస్థితులు అయితే నెలకొంటాయి. బంధువులతో సభ్యతగా వ్యవహరించండి. హనుమంతుని ఆరాధనతో శ్రేయస్సును సాధిస్తారు. చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు. మీ రంగాల్లో గొప్ప శుభ ఫలితాలు అందుకుంటారు. బంధుమిత్రులతో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి నుండి ప్రశంసలు పొందుతారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ప్రారంభించిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు చక్కగా అధిగమిస్తారు. ఒక సంఘటన మీకు మనస్తాపాన్ని కలిగిస్తుంది. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్త. ఇష్టదేవత ఆరాధన మీకు చాలా మేలు కూడా చేస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితం అంతా కూడా చాలా బాగుంటుంది. వీరు ఏ జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం వీరికి దక్కుతుంది. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న అనుకూలత అనేది ఉంటుంది. మీ జీవితం పూర్తిగా మారిపోబోతుంది. శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో మిథున రాశి వారికి విశ్వనామ సంవత్సరం అనగా 30వ తేదీ మార్చి 2025 నుండి 18వ తేదీ 2026 మార్చి వరకు ఉన్న తెలుగు కాలమాన సంవత్సరంలో గురుగ్రహం కారణంగా ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి అధిక భాగం అనుకూల ఫలితాలు అయితే ఏర్పడతాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుండి 15 మే 2025 వరకు అనుకూలమైన కాలం కాదు. జీవిత భాగస్వామి సంబంధ విషయాలు, ఆర్థిక పురోగతికి సంబంధించిన విషయాల్లో అనుకూలత అనేది కనిపించడం లేదు. అదృష్టం అంతగా కలిసి రాదండి. కుటుంబపరమైన మరియు ధార్మికపరమైన విషయాలకు ధనవ్యయం చేయాల్సి ఉంటుంది. గంగా స్నాన సమానమైన పుణ్య ఫలం సంపాదించుకోగలుగుతారు. 16 మే 2025 నుండి 19 అక్టోబర్ 2025 వరకు గురుగ్రహ అనుకూల దృష్టి సంపూర్ణంగా లభిస్తుంది. అవివాహితులకు సంతాన ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ కాలం అత్యంత అనుకూలంగా ఉంటుంది. మిక్కిలి రూపవంతులైన సద్గుణాలు కలిగిన జీవిత భాగస్వామిని లభించడానికి అవకాశములు పుష్కలంగా ఉంటాయి. పురుషులకు దేహ దారుఢ్యత పెరుగుతుంది. మంచి ఆహార నియమాల పట్ల దృష్టి పెడతారు. అన్ని విధాలుగా కూడా సంతృప్తికరమైన యోగ్యమైన జీవితాన్ని పొందుతారు. ఇతరులకు సహాయం చేయగలిగే స్థితిలో ఉంటారు. 20వ తేదీ అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు గురుగ్రహం కారణంగా అతి చక్కటి ఆర్థిక సౌఖ్యాన్ని అనుభవిస్తారు. పెట్టుకున్న ఆర్థిక లక్ష్యాలను చేరుకుంటారు. నిల్వ ధనం చేతిలో ఉంటుంది, కానీ ఈ కాలంలో అనారోగ్యత బాధిస్తుంది. ప్రమాదాల నుండి తప్పించుకుంటారు. ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ బలం పూర్తిగా లోపించిన వారు ఈ కాలంలో ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు వహించాలి. 6వ తేదీ డిసెంబర్ 2025 నుండి 18 మార్చి 2026 వరకు కూడా గురుగ్రహ పరంగా తిరిగి అత్యంత అనుకూలమైన కాలాన్ని అయితే మీరు అనుభవించబోతూ ఉన్నారు. మొత్తం మీద మిథున రాశి వారికి శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో గురుగ్రహ అనుకూలత సంపూర్ణంగా కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ ఏడాది శనిగ్రహం కారణంగా సంవత్సరం అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. వారసత్వ సంపద విషయంలో లాభపడతారు. వ్యక్తిగత జాతకంలో శనిగ్రహ సంపూర్ణ బలం కలిగి ఉన్నవారు ప్రభుత్వపరమైన లాభాలను ఈ ఏడాది ఆర్థికంగా పొందుతారు. నిత్యం పూజాది క్రతువులు నిర్వహించే వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆచారం పాటించడానికి కావలసినటువంటి సమయం లభించకపోవచ్చు. ఆచారం స్వల్పం అవుతుంది. సరిపడినంత సమయాన్ని దైవ ఆరాధనకు కేటాయించలేరు.
మిథున రాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు. ఈ రాశి వారికి ఈ ఏడాది రాహుగ్రహం కారణంగా అంతగా అనుకూల ఫలితాలు అయితే ఏర్పడలేవు. 18వ తేదీ మే 2025 వరకు కూడా కొంత అనుకూలత అనేది ఉన్నప్పటికీ తదుపరి రాహు కారణంగా అనుకున్న ఫలితాలు పొందలేరు. వ్యక్తిగత జీవితంలో సమస్యలు, మాతృపితృవర్గీయుల ఆరోగ్య సమస్యలు ఆందోళన కలుగజేయవచ్చు. మిథున రాశి వారికి ఈ ఏడాది రాహుగ్రహ శాంతులు అయితే అవసరం. ఈ రాశి వారికి శ్రీ విశ్వనామ సంవత్సరంలో కేతుగ్రహం కారణంగా అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. ముఖ్యంగా 19 మే 2025 నుండి భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభదాయకంగా ఉంటాయి. సొంత గృహ సౌఖ్యం ఏర్పాటు చేసుకోగలుగుతారు. వ్యవసాయ ఆధారిత రంగం వారికి బాగా కలిసి వస్తుందని చెప్పాలి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు. మిథున రాశి వారు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తునే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తారు. వీరికి కళ్ళపైన ఆసక్తి ఉంటుంది. అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పవచ్చు. మిథున రాశి వారికి రచన చేయడం అంటే చాలా ఇష్టం. ప్రాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. మీడియాకు ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత ఈ రాశి వారికి ధనం గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా అధికంగా ఉంటాయి. ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెనతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకోవడంలో, మంచి చెడులను విమర్శించడంలో వీరికి వీరే సాటి. మిథున రాశి వారి కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకుంటారు. పథకమును రచించుట, ప్రణాళికలు ఏర్పరిచేందుకు వీరు చక్కటి నైపుణ్యత కలిగి ఉంటారు. వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కటి లలిత కళా నైపుణ్యం ఉంటుంది. సంగీతం నందు మంచి నైపుణ్యత కలిగి ఉంటారు. వీణ లాంటి తంత్రి వాయిద్యాల్లో మంచి నైపుణ్యత ఉంటుంది. అలాగే శిల్పలేఖనం, కుట్టు పని, అల్లిక పని, గృహోపకరణాలు, అలంకారం యందు వీరు చక్కటి ప్రావీణ్యత కలిగి ఉంటారు. అలాగే పూల మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచుట్లో కూడా ప్రత్యేకమైన కౌశలం దాగి ఉంటుంది. ఈ రాశి వారు స్త్రీల గుణగణాలు ఏ విధంగా ఉంటాయో అయితే మనం ఇప్పుడైతే చూసేద్దామండి. మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావాలు, ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ గౌరవం విలువయిస్తారు. వీరు దాతృత్వ లక్షణాలు కూడా కలవారుగా ఉంటారు. అలాగే జాలి, దయ కూడా కలవారుగా ఉంటారు. చూసారు కదా, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.